ముందుగా ఇంకొక నివార్ తుఫాన్ వచ్చి రైతాంగం నష్టపోయిన పరిస్థితుల్లో మళ్ళీ తుఫాన్ హెచ్చరికలు జారీ చేస్తే ఇలాంటి సమయంలో కూడా మీరు పెద్ద మనసుతోటి మీ సమయాన్ని, విలువైన సమయాన్ని ఇక్కడికి వచ్చి వెచ్చించినందుకు మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన ఆడపడుచులకి, మా వీర మహిళలకి, మా జన సైనికులకి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. అలాగే వేదిక పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి సభాపతిగా వ్యవహరించి రాష్ట్ర విభజన సమయంలో చాలా ఒడిదుడుకులు సమర్థవంతంగా ఎదుర్కొని సభను నడిపించి రాష్ట్ర శ్రేయస్సు కోసం నిరంతరం తపన పడే వ్యక్తి పెద్దలు శ్రీ నారదల్ మనోహర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే జనరల్ సెక్రటరీస్ అయిన, ప్రధాన కార్యదర్శులైన శ్రీ బోలిశెట్టి సత్య గారు, వీరందరి గురించి చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు అందరూ చాలా బలమైన అనుభవంతో ఉన్న వ్యక్తులు అందరూ. బోలిశెట్టి సత్య గారు పర్యావరణాన్ని పరిరక్షించే ప్రస్థానంలో దేశం మొత్తం మీద ఉండే పర్యావరణవేత్తలందరితోటి చాలా బలమైన సంబంధాలు ఉన్న వ్యక్తి. వాటర్మెన్ ఆఫ్ ఇండియా అని బాబు రాజన్ సింగ్ గారు ఆయనకి కలిసి నడిచే వ్యక్తి. ఆయన అంటే రాష్ట్రంలో ఏ మూల ఎలాంటి పర్యావరణానికి విపత్తు ఉన్నా కానీ ముందుగా స్పందించే వ్యక్తి బోలిశెట్టి సత్య గారు. దేశం మొత్తం మీద కూడా అలాంటి వ్యక్తులతోటి కలిసి నడిచే వ్యక్తి. ఆయన నిజంగా మన పార్టీలో ఉండటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే శివశంకర్ గారు, ఇంకో ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు, బ్యామ్స్ ఆఫ్ సంస్థ మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ క్లాసెస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, అది దానికైనా ఉమ్మడి రాష్ట్రానికి స్టేట్ కన్వీనర్గా చేశారు. సో ఆయనకి ప్రతి వెనుకబడ్డ తరగతులు, మైనారిటీ నాయకులందరితోటి చాలా కీలకమైన సమయంలో చాలా లోతుగా పరిశీలించి దానికి అనుభవం ఉన్న వ్యక్తులు శివశంకర్ గారు. అలాగే ఇందాక అర్హం ఖాన్ గారు కూడా నాకు ఒకలాగా చెప్పాలంటే ఆయన నాకు గురుతుల్యుడు. ఆయన నాకు ఎందుకంటే నేను ఉర్దూ నేర్చుకోవడానికి నాకు అంటే పార్టీ వ్యవహారాలతో పాటు ఉర్దూని నాకు చాలా ఇష్టపడతాను. ఉర్దూ అంటే ఎందుకంటే చాలా సొగసైన భాష, అది చాలా చక్కని షాయరీస్ ఉంటాయి. సో అప్పుడప్పుడు ఆయనతో ఖాళీగా ఉన్నప్పుడు, ఈ మధ్యన కుదరట్లేదు కానీ ఇదివరకైతే మేము కూర్చొని, ముఖ్యంగా చెప్పాలంటే ఆయనతో సంబంధం ఈ ఒక్క రోజుది కాదు, ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచి మన రాజకీయ ప్రస్థానం కోసం పనిచేసిన వ్యక్తి. అందుకనే వారిని ఎప్పుడు ఆయన నాకు చాలా గుండెల్లో పెట్టుకునే వ్యక్తి. దాని మనస్ఫూర్తిగా ప్రజలు బాగుండాలి, కులాలకి మతాలకి అతీతంగా అభివృద్ధి జరగాలి అని మనలాగా ఆకాంక్షించే ఇంకొక మంచి వ్యక్తి. అలాగే తిరుపతి టిటిడి దేవస్థానానికి సంబంధించి టిటిడి మెంబర్గా తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు దాకా టిటిడి దేవస్థానం చరిత్రలో తిరుపతి నుంచి స్థానికులుగా ఎవరు వెళ్ళకపోతే ఆయనకి టిటిడి బోర్డుగా మెంబర్గా వచ్చిన డాక్టర్ హరిప్రసాద్ గారు చాలా బలంగా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈ రోజు దాకా మనతోటి ఒక కొత్త తరం రాజకీయ వ్యవస్థ రావాలి, ఈ అన్యాయానికి ఎదురొడ్డాలి, ఏం మాత్రం వెనకాడకుండా చాలా బలంగా గళం విప్పే వ్యక్తి శ్రీ డాక్టర్ హరిప్రసాద్ గారు. మనస్ఫూర్తిగా వారికి నా స్వాగతం పలుకుతున్నాను. అలాగే వినోద్ రెడ్డి గారికి, కావలి నుంచి వచ్చిన మిగతా ఇన్ఛార్జీలందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను, ఈ సభని ఇంత సక్సెస్ఫుల్గా ఈ ట్రిప్ని ఆర్గనైజ్ చేసినందుకు. అలాగే మనుక్రాంత్ గురించి చెప్పాలంటే 2018లో నన్ను కలిసినప్పుడు ఇంకొక డాక్టర్ గారితో వచ్చి కూర్చున్నప్పుడు నేను ఇట్లా యుఎస్ఏ నుంచి వచ్చాను, నేను నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను, ఇక్కడ మన పార్టీలో జాయిన్ అవుతామంటే నేను చూశాను. ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వాళ్ళని ఆహ్వానిస్తాను, కేవలం నా కుటుంబ సభ్యులు నాకు తెలిసిన వాళ్ళే ఉండాలి నేను ఎప్పుడు అనుకోను. కానీ ఒక విదేశాల నుంచి వచ్చిన ఒక అబ్బాయి కూర్చోబెట్టి ఇలా తపన పడుతుంటే నాకు నిజంగా నచ్చి మీరు చేసుకోండి అని చెప్పాను.
ఏ రోజు కూడా నాకు మనుగ్రాంతో నాకు ఎప్పుడు కంప్లైంట్ లేదు. నిజంగా తను ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళాడో తను పని ఏది చేసుకుంటూ వెళ్ళిపోతాడు, చెప్పిన పని చేస్తాడు, చాలా త్రికరణ శుద్ధిగా చేస్తాడు. అందుకే అలాంటి మనుగ్రాంత్ గారికి కూడా నా అభినందనలు. ఈ సభని మనస్ఫూర్తిగా ఎంత ప్రేమపూర్వక ఒక సభని అత్యంత తక్కువ వ్యవధిలో, చాలా తక్కువ వ్యవధిలో ఈ సభ ఇంత ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడంలో చాలా ముందుండి చాలా కష్టం. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి లేదంటే కాన్స్టెంట్ మానిటరింగ్, 24 గంటలు టెలిఫోన్ మీద ఉండాలి. వీటన్నిటి మీద ఉండి ఈ సభని ఇంతమంది సమర్థవంతంగా, ఇంతమంది జన సైనికులతో కలిసి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళింది మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క జన సైనికులకి, ఆడపడుచులకి, ఇక్కడ జిల్లా నాయకత్వానికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. జనకు నేను ఇంత పెద్ద ఇంట్రొడక్షన్ ఇవ్వను, కానీ నాకు ఎందుకు ఈరోజు ఇవ్వాలనిపించింది అంటే ఇది నా సొంత జిల్లా కదా, అందుకని. అంటే నాకు నేనే పెద్ద భాషలు ఇవ్వడానికి ఇవన్నీ కాదు, కానీ కొంచెం మీ మనసు మాట్లాడుకుంటాను. నెల్లూరు చాలా సొంత జిల్లా కాబట్టి ఇంత గొడవ ఇక్కడ, అది సమస్య. అందరూ నన్ను ఓన్ చేసుకుంటారు కాబట్టి ఒకరికొకరితో పడదు, అది సమస్య ఇక్కడ. నెల్లూరు జిల్లా మా అమ్మ పుట్టిన ఊరు రంగనాయకులపేటలో. మా అమ్మ నాన్న మా తాతయ్య జేఆర్కే నాయుడు అని ఉంటారు, ఆయన ఉండేవారు. ఇప్పటికీ ఆ ఇల్లు ఉన్నట్టుంది. ఆయన తరపు బంధువుల మీద వాళ్ళు ఎవరు ఉంటారు. చిన్నప్పుడు నేను నెల్లూరు బాగా వచ్చేవాడిని, వేరే ఊళ్ళలో మా నాన్న పనిచేస్తున్నా కానీ. తర్వాత ఇక్కడికి వచ్చేసాం, సొంత ఇల్లు ఉంది ఫతేఖాన్పేటలో ఉండేది. తర్వాత మొన్న ఈ మధ్యన మా అమ్మని అడుగుతా ఉన్నా, ఎందుకమ్మా మనం ఇల్లు అమ్మేసుకున్నాం, ఉంచుకుంటే బాగుండేది కదా. ఇప్పటికైనా లేట్ అవుతుందా, ఇంకోసారి కొనుగోలు ఇల్లు అంది. మా అమ్మకి నేను మాట ఇచ్చానమ్మా, నేను నెల్లూరులో ఇల్లు కొనుక్కుంటానమ్మా, నేను ఖచ్చితంగా మాకు ఇల్లు ఉండాలి ఇక్కడ. ఎందుకు ఇల్లు ఉండాలి అంటే, మీరు నమ్మరు, ఫతేఖాన్పేటలో ఆ చిన్న రోడ్డు దాటిన తర్వాత ఎక్స్టెన్షన్ స్ట్రీట్ అనే దాని పేరు కూడా లేదు. అక్కనవారి వీధిని తర్వాత పెట్టారు, కానీ ముందు దానికి పేరు కూడా లేదు. అక్కనవారి ఎక్స్టెన్షన్ స్ట్రీట్ అనేవాళ్ళు, తర్వాత అక్కనవారి వీధి అయింది. అక్కడ నేను మా ఇంట్లో ఒక 2 మామిడి చెట్లు కానీ ఉండంటే అసలు నెల్లూరు వదిలి వెళ్ళేవాడిని కదా. దురదృష్టం, నేను నెల్లూరు 2 మామిడి చెట్లు లేవు అక్కడ. అంటే ఆ మొక్కల మీద పిచ్చితో నేను అనుకున్నాను, ఎక్కడికి వెళ్తావాలంటే నా ఎక్కడికి పని చేయడం, నెల్లూరులోనే ఉంటాను, ఇక్కడ ఏదైనా పని చూసుకుంటాను. నా మహా కోరిక ఏంటంటే, మా నాన్న కానిస్టేబుల్గా స్టార్ట్ అయ్యారు కాబట్టి ఏం చదువుతారా అంటే, నేను ఒక మంచి డిగ్రీ చదివి ఎస్ఏ ఎగ్జామ్ రాస్తానమ్మా, పాస్ అవుతాను అంటే కరెక్ట్. దురదృష్టం ఇంటర్మీడియట్ ఆగిపోయిందండి. అంటే నా అంటే మనం పెద్దల నుంచి రాలేదు కదా, పెద్ద కోరికలు ఏముంటాయి. మాకు ఒక సబ్ ఇన్స్పెక్టర్ అవ్వడమే చాలా పెద్ద బ్రేవరీ అవార్డుతో సమానం, చాలా గొప్ప సాధన. నిజంగా చాలా నాకు అంతమించి కోరికలు ఉండేవి కావు. అంటే బేసిక్గా ఎందుకు పోలీసే అవ్వాలని ఉంటుందంటే, ప్రజల్ని రక్షించాలన్న కోరికే పోలీస్ అవ్వాలనిపించేది నాకు. నేను అనుకునేవాడిని చాలాసార్లు, ఎందుకు నాకు ఇంకేం అవ్వాలనిపించదు, పోనీ వ్యాపారం చేయొచ్చు కదా. లేదంటే చాలామంది నా ఫ్రెండ్స్ సుధీర్ రెడ్డి అనో లేదంటే సమీర్ రెడ్డి, వీళ్ళంతా చాలా ఫ్రెండ్, వీళ్ళందరూ వాళ్ళ కాంట్రాక్టర్స్ ఉండేవాళ్ళు. నాకు ఎందుకు కాంట్రాక్టర్ అవ్వాలనిపించదు, నాకేమనిపించదు, నాకు పోలీస్ అవ్వాలని ఎందుకు అనిపించేది అని అనుకునేవాడిని. కానీ దురదృష్టవశాత్తు నాకు నాకు 2 ఇష్టం. ఒకటి రక్షించడం, కష్టాలు ఉన్న వాళ్ళని రక్షించాలి అనే ఒక ఆలోచన, లేదంటే మొక్కలంటే చాలా మొక్కల ప్రేమికులు. ఈ 2 ఉండే నా తావటి, అందించి ఏం లేవు. అదే అనుకో. ఓకే, ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చి ఉండదు అంటే, ఈ రోజున పార్టీ ఇక్కడ దాకా వచ్చాం మాట్లాడుతున్నాం అంటే, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, ఫతేఖాన్పేటలో ఉండి తర్వాత అక్కడ దాటి అక్కనవారి వీధికి వచ్చి అక్కడ చిన్న ఇల్లు స్థలం కొనుక్కొని, అప్పుడప్పుడు అక్కడ అమ్మేసిన పొలం డబ్బులతో కొద్దిగా వచ్చినప్పుడల్లా కొంత ఒక ఇల్లు కట్టుకుంటూ, ఒక్కొక్క ఫ్లోర్ కట్టుకుంటూ, అన్నయ్య యాక్టర్ అయితే కొంత డబ్బులు పంపించి ఇంకొక రూమ్ కట్టుకోండి, ఇలా వచ్చింది. లేదు, నాకు ఎప్పుడు నెల్లూరు వదిలి వెళ్ళాలి నేను ఎప్పుడు అనుకోలే, వెళ్తానని కూడా ఊహించలే. నాకు ఇక్కడ ఆరోగ్యం బాగుండేది కాదు, విపరీతమైన ఆస్తమా ఉండేది నాకు. అందుకని సరిగ్గా చదువుకోలేక నేను మెడ్రాస్ వెళ్ళి మధ్యలో 2 సంవత్సరాలు ఉండి అటు ఇటు కాకుండా మళ్ళీ 10th వచ్చి ఇక్కడ రాసి ప్రైవేట్గా రాసి పాస్ అయ్యి, అది కూడా ఎలా పాస్ అయ్యారంటే, నాదెళ్ల మనోహర్ గారికి నా కృతజ్ఞతలు చెప్పాలంటే, వారికంటే కూడా వాళ్ళ నాన్నగారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నాదెళ్ల భాస్కర్ గారు ముఖ్యమంత్రి అవడం వల్ల నాకు ఆ ఇచ్చిన 3 గ్రేస్ మార్కులతో నేను 10th పాస్ అయ్యాను. సో మనోహర్ గారు చెప్పారు,
మీకు నేను మీ కుటుంబానికి నేను రుణపడి ఉన్నాను సార్, ఎందుకంటే నేను 10th పాస్ అయ్యాను చెప్పుకొని గర్వంగా. అందరూ అమ్మ మా వాడు పిహెచ్డి అండి, లేదంటే మా అబ్బాయి యుఎస్లో మా ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి వచ్చే డాక్టరేట్ సంపాదించాడు. మా ఇంట్లో ఏముంటుంది, అమ్మ నేను 10th పాస్ అయ్యానమ్మా, చాలా గర్వంగా చెప్పగలను. అలాగే చాలా కష్టం మీద ఎంపీసీకి నాకు చాలా ఇష్టం సైన్సెస్ అంటే. మనకు వచ్చిన అత్యవసర మార్కులకి ఎంపీసీ ఎందుకు ఇస్తారు విఆర్ కాలేజీలో? అప్పటికి మా నాన్న చెప్పాను, కొంచెం చెప్పినా నీకు ఆళ్ళు తెలుసు అంటే, మా నాన్న అక్కడ కూర్చోబెట్టారే ఆయన ఇది మన సుధాకర్ రెడ్డి గారు, కళ్యాణి ఫిల్మ్స్ సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి, లేదంటే ఇప్పుడు మన ఎంపీ ఒంగోలు ఎంపీ మాగంటి శ్రీనివాసులు గారు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అలా పంపిస్తే ఫైనల్గా పాపం వాళ్ళందరి దయ వల్ల, వాళ్ళు తెలిసిన వాళ్ళ దయ వల్ల, ఆయన పేరు మర్చిపోయినాను, రెడ్డి గారి పేరుతో మర్చిపోయినాను. ఆయనకి ఒక ఎరువులు షాప్ ఉండేది, ఆయన మెంబర్ అనుకుంటా, విఆర్ కాలేజ్ మెంబరు. పాపం ఆయన దయ వల్ల నాకు ఇంటర్మీడియట్లో సీట్ వచ్చింది. కాకపోతే ఎంపీసీ ఇవ్వలేదు, కానీ మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కామర్స్ కొంచెం స్టైలిష్గా ఉంటుందని తీసుకున్నాను. మ్యాథమెటిక్స్ వచ్చాను కాదు, కొంచెం చెప్పుకోవడానికి బాగుంటుందని. మరీ సిఈసీ అంటే బాగుంటుందేమో అనుకున్నా. కానీ వీటివన్నిటి వెనకాల నెల్లూరులో ఎక్కడ బీజం పడింది ఈ పొలిటికల్ పార్టీకి, ఈ పొలిటికల్ సీరియస్నెస్ ఎందుకు వచ్చింది అని అనడానికి, ఎప్పుడు ఒక వ్యధలో ఉండేవాడిని చిన్నప్పుడు. చాలామంది కష్టాల్లో ఉంటే పాపం వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, అరే మా ఫతేఖాన్పేట సెంటర్లో ఆ రిక్షా వాళ్ళు పాపం చలికి అలా తడిచిపోతున్నారంటే ఈ బాధ ఉండేది అంతే. మరి వాళ్ళకి ఎలా చేయాలి ఇట్లా ఆలోచన ఉండేది. అలాంటి టైంలో ఒక సామాజిక స్పృహ అనేది అంకురార్పణ జరిగింది మన నెల్లూరు జిల్లాలో, నేను పెరిగిన నెల్లూరులో. అందుకు నాకు జనసేన ఆవిర్భావం నెల్లూరులోనే అంకురార్పణ జరిగింది. ఇది నాకు చాలా ముఖ్యమైనది, ఇది నాకు చాలా ఇష్టమైంది. అందుకనే నేను నాకు దీని మీద, ఎందుకంటే నేను మిగతా చోట్ల రాగలిగాను, కానీ నెల్లూరుకి రావాలి అంటే నేను చిన్నప్పుడు పెరిగింది కొంచెం ఇబ్బంది నాకు. దీన్ని అధిగమించి ఈరోజు ఇక్కడికి ఇంత మాత్రం నాకు ఆనందంగా ఉందంటే, ఈ స్థాయికి పార్టీని తీసుకురావడం. ఒక చంద్రశేఖర్ ఆజాద్ గురించి నాకు చెప్పిన వ్యక్తి మా తెలుగు టీచరు. ట్యూషన్స్ 10th ట్యూషన్స్కి వెళ్తుంటే చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పి సామాజిక స్పృహని మరింత పెంపొందింప చేసిన వ్యక్తి. అలాగే మా అమ్మ తరపు బంధువులందరూ, చాలామంది మా నాన్న తరపు బంధువులందరూ కూడా, ముఖ్యంగా బెట్రగుంట, కావలి, నెల్లూరు, మిగతా ఏరియాల్లో కూడా చాలామంది వీళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవారు. సో నాకు ఎప్పుడు ఆ మైండ్లో ఒక పొలిటికల్ వాతావరణం ఉండేది, ఎప్పుడు మాట్లాడుకుంటారు నాన్నతోటి వీళ్ళతోటి. అవన్నీ నన్ను ప్రభావితం చేసినాయి. సో ఎంతసేపు మా నాన్న చెప్పిందంటే, ఎంతసేపు నువ్వు ఒక్కడే బతికేయడం కాదు, ఎంతో కొంత తిరిగి సమాజానికి మనం ఇవ్వాలరా అనేది మా నాన్న ఉద్దేశం. అంటే మా నాన్నది ఎలా ఉండేదంటే, ఎప్పుడో కావల్లోనే ఎక్కడ అనుకుంటా, చాలామంది శ్రీలంక శరణార్థులు కొంతమంది వచ్చేస్తే పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియకపోతే, దానికి మా నాన్న చాలా కాలం అందరితో మాట్లాడి ఆయన జీతం డబ్బులు కొంత తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఆహార సదుపాయాలు, బట్టలని కొని పెట్టిన, ఏదో ఒక ధర్మకార్యాలు చేసే వ్యక్తి మా నాన్న. అంటే మా ఇంట్లో ఎంతో కొంత నువ్వు ఒక్కడే బతకడం కాకుండా మిగతా వాళ్ళు కూడా ఇంత చెయ్యాలన్న స్పృహ మా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. అదే నన్ను, ఆ స్పృహే ఇంటర్మీడియట్ ఆగిపోయినప్పటికీ కానీ చదవటం ఆపలేదు. నేను డిగ్రీ చేయలేకపోయాను, కానీ అసలు నాకు పుస్తకాలు, ఆయన చదువు నాకు నేర్పించింది నెల్లూరులో భవానీ బుక్ సెంటర్, రమేష్ అని ఒకరు ఉండేవాడు. ఆ భవానీ బుక్ సెంటర్కి వెళ్ళి కూర్చుంటే పాపం నన్ను పుస్తకాలు చదువుకొని ఇచ్చేవాడు, నన్ను బాగా చదువుకొని ఇచ్చాడు. అప్పులు ఇచ్చేవాడు నాకు. అప్పులు ఇంకా ఈ రోజుకి కొంత తీర్చలేదు అనుకుంటున్నా. నాకు అతను ఎప్పుడు కనిపిస్తే తలదించుకొని వెళ్ళిపోతున్నాను, పెద్ద మాట్లాడకుండా. అతను అడగడు నన్ను. అంటే ఈ పుస్తక పఠనం అనేది కూడా నాకు ఆ భవానీ బుక్ సెంటర్ నెల్లూరు జిల్లా నాకు ప్రసాదించింది, ముఖ్యంగా నెల్లూరు టౌన్. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇదేదో నేను యాక్టర్ని అయిపోయి స్టార్డమ్ వచ్చేసింది కదా, ఇప్పుడు మనం పొలిటికల్ పార్టీ పెట్టాలి, ఎంజీఆర్ పాలిటిక్స్లోకి వచ్చారు, లేదంటే అంతకుముందు రజనీకాంత్ గారు వస్తున్నారు కదా, ఇట్లా నేను ఆలోచించి పాలిటిక్స్ రాలి. నిజంగా నా తోటి మనిషికి ఏదైనా చేయాలి, నా సాటి మనిషికి నేను నిలబడాలి అన్న థాటు సామాజిక స్పృహ పెంపొందింపజేసింది. ఆ ప్రాసెస్లో అంచెలంచెలుగా మనం ముందుకెళ్తూ, ఆ రోజున అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ తిరుపతిలో లాంచ్ చేస్తే 10 లక్షల మంది జనం వచ్చినప్పుడు దానికి ముందు చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తిని నేను. కాకపోతే నేను ఎప్పుడు బయటికి కనిపించలే. ఎందుకు కనిపించలేదంటే,
నేను ఎప్పుడు ఒక మంచి బలమైన వ్యక్తులు ఉంటే నేను వాళ్ళ కింద పని చేయడం నాకు ఇష్టం. నాకంటే ముందుకు రావడం నాకు ఇష్టం, అందుకే నేను ముందుకు రాలేదు ఎప్పుడు. అలాగే ప్రజారాజ్యం పార్టీ ఐడియాలజీ కేవలం కొన్ని కుటుంబాలు, కేవలం కొన్ని వర్గాలకే కాకుండా అందరికీ సమానంగా ఉండాలి, రాజకీయ హక్కులు కావాలి ప్రతి ఒక్కరికి అని దాంట్లోనే వెంకటగిరి నియోజకవర్గానికి తుపాకుల మునెమ్మ గారికి, ఒక యానాదుల కులానికి చెందిన తుపాకుల మునెమ్మ గారిని మనం మొదటి అభ్యర్థిగా పెట్టడం జరిగింది. కోవూరు ఎందుకు తుపాకుల మునెమ్మ గారిని అలా పెట్టామంటే, చాలా కులాలు గుర్తింపు లేదు రాజకీయంగా, వాళ్ళందరికీ మనం ముందు ఇవ్వాలి అని చెప్పి మనం స్టార్ట్ చేసింది. అంటే ఒక సామాజిక స్పృహ ఆ రోజు మొదలుపెట్టిన ప్రయాణం దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితులు. మిగతా వాళ్ళు ఏంటంటే అందరికీ ఏంటంటే రాజకీయం అనగానే వెంటనే అధికారంలోకి వచ్చేయాలని చెప్పి గుంపు పక్కన చేరితే ఆశయం ఒకసారి అటు ఇటు వెళ్ళిపోద్ది. ఆ అనుభవంతో నీరు గార్చేస్తారు. అన్న మనం నడపలేమన్న పార్టీ, అన్న మనం నడపలేరు, ఇలా భయపెట్టేస్తారు. అనుభవాలని చూసి కూడా నేను జనసేన పెట్టానంటే నా ఆశయం లోతు ఎంతదో మీరు అర్థం చేసుకోవాలి. అంటే నేను ఒడిదుడుకులకి అలవాటు పడి దెబ్బతింటాం. మీరు జనసేన పార్టీ పెట్టినప్పుడు 2014లో ఒడిదుడుకులు తింటాం, ఒడిదుడుకులు తీసుకోవాలి, దెబ్బతింటాం. దీనిని ఏదో ఒక ఈ ఎన్నికలు 2014 ఎన్నికలు 2019 ఎన్నికలు కాదు, ఒక 25 సంవత్సరాలు మా జీవితాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, ఈ దేశ భవిష్యత్తుకి మనదైన వంతు మనం నిలబడాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధులు వాళ్ళు చేసిన తప్పులకి సామాన్యులు బలవ్వకూడదు. జ్ఞానం ఉండి, శక్తి ఉండి మన స్థాయిలో మనం పోరాటం చేయకపోతే, మనం ఒక వయసు వచ్చిన తర్వాత చాలా మన మీద మనకి ఒక కోపం ఉంటుంది. నేను అలాంటి వ్యక్తుల్లోని అలాంటి సమూహంలోని వ్యక్తి నేను కాకూడదు. భగవంతుడు నాకు శక్తి ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, పోరాటం చేయగలిగే సత్తా ఇచ్చాడు. నాదైన కృషి నేను చేస్తాను, దాంట్లో విజయం రావచ్చు, విజయం రాకపోవచ్చు, నా పోరాటం అయితే ఆగదు అని చెప్పి నేను ఆ రోజున జనసేన పార్టీ స్టార్ట్ చేసినప్పుడు చాలా విభజన సమయంలో చేసిన పార్టీ ఇది. అంటే చాలా ఒడిదుడుకుల మధ్యలో, అంటే ఎవడన్నా పార్టీని మొదలు పెట్టడానికి భయపడే సమయంలో నేను మొదలుపెట్టాను. అంటే నేను దెబ్బ తినడానికి రెడీగా ఉంటాను. ఎందుకంటే ధైర్యం లేని వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు, ఒత్తిడి తీసుకోలేని వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు. పాలపొంగులాగా వచ్చేసి ఇప్పుడు నేను ఎందుకు క్రియాశీలక సభ్యత్వం అని మాట్లాడానంటే, కొన్ని లక్షల మంది జనం, లక్షల మంది ఇసుకేస్తే రాలంత జనం పోరాట యాత్రగా ప్రతి సభలో చూసేవాడిని. రాజమండ్రి కవాతు చేస్తే బ్రిడ్జ్ మీద దాదాపు కొన్ని లక్షల మందితో నిండిపోయింది ఆ బ్రిడ్జ్ అంతా. అటువైపు ఇటువైపు మొత్తం కలిపి దాదాపు 8 నుంచి 8.5 లక్షలు, 10 లక్షలు ఇంకా ఆగిపోయి, మిగతా జిల్లాలో ఆగిపోయి దాదాపు 10 లక్షల మంది ప్రజలు. ఒక్కసారి ఆవేశం వస్తుంది, కానీ ఆవేశాన్ని ఒక పగడ్బందీగా ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేయకపోతే, దాన్ని ఒక చట్టంలో బిగించకపోయి, దాన్ని ఒక ఆర్గనైజ్ చేయకపోతే అది ముందుకెళ్దాం. అందుకనే నేను మొదట ప్రారంభించినప్పుడు ముందు రానివ్వండి సమూహాన్ని, ఎవరిని కాదని కూడా రానివ్వండి. ఎక్కడో ఒక చోట మొదలు పెట్టకపోతే ఒక ప్రయాణం, ఒక అడుగు కూడా అన్ని పర్ఫెక్ట్ కూడా ఉండవు జీవితంలో. ఎక్కడో చోట అడుగు మొదలు పెట్టాలి. ఉదాహరణకి నేను సినిమా చేసేటప్పుడు నా మొదటి సినిమా నాకు నేను చేయలేను, నాకు ఇష్టం లేదు ఆ సినిమా చేయటం. నాకు నచ్చే సినిమా తొలి ప్రేమ లాంటిది. కానీ నేనేమనుకున్నానంటే, నేను ఇంత కృషి చేస్తే నాకు వచ్చిన సినిమా ఇదే, అందుకే నేను మొట్టమొదటిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఆగకూడదని. అలాగే రాజకీయాల్లో కూడా మనకి ఎంత పరిస్థితుల్లో ఏ పని చేసినా కానీ మనం అన్ని కృషి చేస్తే మనకు దొరికింది ఇది, దీంతో మొదలు పెడదాం. అలాగే ఇన్ని లక్షల మంది యువత వచ్చినప్పుడు వీళ్ళెవ్వరికీ కూడా ఆవేశం వచ్చేస్తుంది. ఎందుకు క్రియాశీలక సభ్యత్వం అని అడిగారంటే, మీకు సీరియస్నెస్ తేవడానికి. నేను నిలబడి ఉన్నాను, నిలకడగా ఉంటాను, పారిపోను. ఇందాక కూడా దారిలో వస్తూ ఉంటే కొంతమంది వైసీపీ నాయకులను మా ఊళ్ళకి రాకూడదు,
వస్తే మీ మీద ఏదో దాడులు చేస్తామని చెప్తామంటే నేను అనుకున్నా, మీరు ఒక్క బెదిరిస్తే అలా దాడులకు బెదిరిస్తే భయపడే వ్యక్తినా నేను? అలా భయపడే వ్యక్తినైతే రాజకీయాల్లోకి వస్తామా? ఎన్ని చూస్తుంటాం మేము జీవితంలో, ఏం చూడకుండా వస్తాం రాజకీయాల్లోకి? ఒడిదుడుకుల్లో సిద్ధపడకుండా వస్తాం మేము. ఎలాంటి తీవ్రతనైనా ఎదుర్కోవడానికి కదా మేము అన్నీ సిద్ధపడే కదా మేము రాజకీయాల్లోకి వచ్చింది. మెత్తగా మాట్లాడతాం, మర్యాదగా మాట్లాడతాం, కానీ అది మా బలహీనత కాదు, మా బలం అది. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యానికి అంత 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 గౌరవం ఇస్తాం. అసలు ఎవడు మాట్లాడకూడదు, మేమే మాట్లాడాలంటే మీరెవరంటే ఆ అచ్చరాకిన రాజకీయాలు తీసుకొచ్చింది ఎవడైనా సరే. నువ్వెవడంటాడు, నువ్వెవడు బే అని ఆలోచిస్తున్నాడు. నీకేంట్రా హక్కు? నీకేనా హక్కు? మాకు లేదా హక్కు? ఈ దేశం నీ గుత్తాధిపత్యమా? నీ ఒక్కడ సొత్తా ఈ దేశం? ఈ గ్రామం అంతా నీ గుత్తాధిపత్యం? మాకు లేదా హక్కు? ఆ గ్రామంలో ఒకళ్ళు బాధపడి మమ్మల్ని పిలిస్తే మేము వెళ్తే రావద్దంటావేంటి? నువ్వేమైనా దిగుచ్చావా? నువ్వేమైనా కొమ్ములు ఉన్నాయా నీకు? నాకు ఈ కోపం చిన్నప్పటి నుంచి ఉంది. వీళ్ళెవరు మనం ఆపడానికి అనేది. మనం భయపడితే ప్రతి ఒక్కరు మనం చంపి నలిపేస్తారు. నాకు భయంతో పిరికితనంతో బతకడం చిరాకు. నాలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నారు. వాళ్ళందరికీ అండగా ఉండటానికి మేము జనసేన ఉంది. నేను మీలాంటి వాడిని, నేను మీకు మీలాంటి వాళ్ళు ఉన్నారు. నేను మీలాంటి వాడిని. నేను ప్రత్యేకించి ఏం పుట్ల కాదు. నాకు మీకెంత కోపం ఉందో నాకు ఎంత కోపం. కానీ మనందరం కలిసి ఒక చోటకు వద్దాం. సో ముందు ఏం చేయాలి? నిన్న సభలో కూడా చెప్పాను, తిరుపతి సభలో, మన కార్యకర్తల సభలో కూడా చెప్పాను 3 ముఖ్యమైన మాటలు: ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్. ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్ అంటే ఏ భావం మీద ఒక పార్టీ పెట్టాలి. మీరు వైసీపీ నాయకులు మీరు అడగండి, బాబు మీ ఐడియాలజీ ఏంటమ్మా, మీ పార్టీ ఐడియాలజీ? అలా కాదు చెప్తున్నాను. మనం వాళ్ళు వెటకారం చేయడం సీరియస్గానే అడుగుతున్నాం. మనం వెటకారం చేయడం కాదు. మేము ముఖ్యమంత్రి అయితే బాగా చేస్తాం. ఏం చేస్తారు? బాగా డబ్బులు ఇస్తారు. అంటే వాళ్ళకి ఒక మేము మా అవగాహన ఇది, మా ఆలోచన విధానం ఇది. తెలుగుదేశం పార్టీ నాయకులను అడగండి, బాబు మీ ఆలోచన విధానం ఏది? వాళ్ళకి ఆలోచన విధానం చెప్తారు. ప్రతి పార్టీకి ఒక ఆలోచన విధానం ఉంటుంది. ఈ ఆలోచన విధానంలో ముఖ్యంగా నేను ఎందుకు నా ఒక్కడనే బేస్ చేసుకుని నేను పార్టీ పెట్టాల. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడు భావం కలుపుద్ది మనల్ని. ఎందుకు 7 సూత్రాలు పెట్టాం? ఒక కులాలను కలిపి ఆలోచన విధానం కానీ, మతాలని అర్థం చేసుకొని అసలు దాని ప్రస్తావన అవసరం లేని భవిష్యత్తు రాజకీయం చేయడానికి కానీ, భాషల్ని గౌరవించే సాంప్రదాయం కానీ, సంస్కృతుల్ని కాపాడే సమాజం కానీ, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం కానీ, ఒక అవినీతి జరుగుతుంటే దానిపైన అలుపెరగని పోరాటం చేయడానికి కానీ, పర్యావరణాన్ని పరిరక్షించే ఒక అభివృద్ధి ప్రస్థానం కానీ, ఇవన్నీ ఎందుకు పెట్టానంటే ఇవన్నీ సమాజంలో ఉండే అన్ని సమస్యలు కూడా దాదాపు వీటి చుట్టే తిరుగుతాయి ఎక్కడికి వెళ్ళినా సరే. అంటే మనందరినీ ఏకం చేయాలి. పవన్ కళ్యాణ్ మీద ఈరోజు ఇష్టం ఉంటుంది. ఉదాహరణకి నాకు 1,00,000 మంది అభిమానులు ఉంటారు. వాళ్ళు ఒక సినిమా బాగుంటే ఒక చప్పట్లు కొడతారు, ఒక సినిమా బాగాలేకపోతే వదిలేస్తారు. అలా కాదు. మా ఆలోచన విధానం ఏంటి, నేను సమాజాన్ని ఎలా చూస్తున్నాం, ఎందుకు ఇలాంటి ప్రిన్సిపల్స్ పెట్టానంటే ఇవి నేను బతికిన ప్రిన్సిపల్స్, బతికే ప్రిన్సిపల్స్. కానీ అవి నెల్లూరులోనే అంకురార్పణ జరిగింది వాటికి, ఈ ప్రిన్సిపల్స్కి. ఎందుకంటే ఉదాహరణకి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అంటే దానికి ఏదో కూర్చోబెట్టి మన పెద్ద అట్లా కాదు. చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు చెరువు కనిపిస్తూ ఉండేది, సెయింట్ జోసెఫ్ స్కూల్లో. మేము కూర్చొని చెట్టు నరికేశారు, అందమైన పచ్చని చెట్టు నరికేసారండి. అరే చెట్టు మీద ఇలా చేసేయకూడదు కదా, ఎవరు అడగరండి. అలాగే స్కూల్లో టెక్స్ట్ బుక్స్ కావాలి అంటే టెక్స్ట్ బుక్స్ లేటుగా వచ్చి
అందరికీ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ తప్ప స్కూల్లో టెక్స్ట్ బుక్స్ వచ్చేవి కావు. మన మన అక్కనవారి ఇది పక్కన పైకి వెళ్ళి ఒక బుక్ సెంటర్ ఉండేది, మన గవర్నమెంట్ ముద్రణాలయం. అక్కడికి వెళ్తే మళ్ళీ రికమెండేషన్ దానికి, మళ్ళీ దానికి డబ్బులు ఇవ్వాలి. చదువుకోవడానికి మళ్ళీ మనం చదువుకున్న పుస్తకాలు కూడా ఇది కూడా ఏంటి, దాని డబ్బులు ఇవ్వాలంటే అక్కడ అవినీతి. ఇలాంటి చిన్న చిన్నవి మనకి తెలిసిన విధానం. అలాగే స్కూల్లోకి వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు కులాలు ఇవన్నీ తెలియదు. తర్వాత కొన్నిసార్లకి వచ్చాక ఏం కష్టం మీద ఎవటం మీద అంటే నేను అడిగేవాడిని మా అమ్మని ఏం కులం అమ్మ అంటే, మా అమ్మ నీకు ఎందుకు వెళ్ళని చెప్పాను. అంటే ఇలాంటివన్నీ చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి ఆ భావం ఒక్కొక్క సంవత్సరం ఎదిగే కొద్దీ, అవగాహన వచ్చే కొద్దీ పెరిగి పెద్ద సమాజాన్ని మరింత విస్తృతంగా చూసేటప్పటికి ఏమైతే మనం చిన్నప్పుడు చూసామో అవి ఇంకా పెరిగి పెద్దయినాయి తప్ప తగ్గల. సో ఒకళ్ళు డ్యామేజ్ చేస్తూ ఉంటే మనం ఆ ఒరవడిలో కొట్టుకెళ్ళిపోకుండా మనదైన వంతు సమాజాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఎక్కువ ఉంటాయి, కలిపే శక్తులు తక్కువ ఉంటాయి. నేను విచ్ఛిన్నమయ్యే శక్తులు మనం అవ్వకూడదు, కలిపే శక్తిగా అవ్వాలి. అలాంటి ఆలోచన విధానం నుంచే వచ్చింది. సో అందుకని జనసేన పార్టీని ఈ భావజాలం మనం కట్టిపడేయాలి. అంతేకాని పవన్ కళ్యాణ్ మీద ఇష్టం ఉంది, పవన్ కళ్యాణ్ గడ్డం ఉంది, పవన్ కళ్యాణ్ గడ్డం తెల్లగా ఉంది, పవన్ కళ్యాణ్ జుట్టు పొట్టిగా ఉంది, దీని మీద ఇష్టపడకూడదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ ఆశయాలు నడుపుతాడు? ఆశయం కోసం నిలబడే వ్యక్తి ఎందుకు నిలబడతాడు? మరి దాంట్లో భాగంగానే నాలాగా ఆలోచన విధానం ఉన్న వ్యక్తులందరినీ, ఇలాంటి భావజాలం ఉన్న వ్యక్తులు ప్రతి చోట ఉంటే దాంట్లో ఉదాహరణకి వినోద్ రెడ్డికి నేను ఎందుకు సీట్ అవ్వాలి? చూశాను చాలాసార్లు, వీడియోస్ చూసాం, క్లిప్పింగ్స్ తెప్పించుకున్నాను. మాట్లాడతాడు, నిలబడతాడు, గట్టిగా మాట్లాడతాడు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో మాట్లాడతాడు. ఇలాంటి అబ్బాయిలు ఉండాలి రాజకీయాలు, నిలబడాలి ఇలాంటి వాళ్ళు. అలా ప్రతి ఒక్కళ్ళు ఇలా ఇంతమంది కొత్త వాళ్ళకి ఎవరు అవకాశం ఇస్తారు మీరు చెప్పండి? నాకేం సరదానా పార్టీ పెట్టడం? శుభ్రంగా సినిమాలు చూస్తే కోట్లు సంపాదించుకొని కూర్చోవచ్చు, ఎవరి జోలికి వెళ్ళక్కర్లేదు. అందరూ వచ్చి మరి ఏదైనా మా ఫంక్షన్కి రండి అని చెప్పి నమస్కారం పెట్టి తీసుకెళ్తారు. మనం కూడా చాలా బాగుందని చాలా పొలైట్గా వచ్చేసి, నేను అలా కాదు, ఎంతో కొంత మనం చేయాలి, మార్పుని తీసుకురావాలి సమాజంలో అన్న ధోరణి నన్ను తీసుకొచ్చింది. అలాగే ఒక పార్టీని నడపటం అంటే నేను ఇందాక మీకు ఎడ్యుకేట్ అవ్వడం అంటే నేను ఏం మాట్లాడుతున్నావు, ఎందుకున్నావు నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. నేను ఎందుకు గొడవ పెట్టుకుంటాను కొంతమందితోటి, ఏ ఉద్దేశాల మీద గొడవ పెట్టుకుంటాను, దేనికి నేను ఎస్ అంటాను. మీరు ఉదాహరణకి అంతర్వేది రథం ఘటన కాలిస్తే నేను ఎందుకు మాట్లాడతాను, కొన్నిసార్లు మాట్లాడను. ప్రతిదాని మీద చాలా స్పష్టమైన అవగాహనతోనే మాట్లాడతాను. నేను ఒకళ్ళకి న్యాయం చేసి అపీస్మెంట్ పాలిటిక్స్కి నేను వెళ్ళను. న్యాయం అన్యాయం నీకు జరిగినా, ఒక కులానికి జరిగినా, ఒక మతానికి జరిగినా అన్యాయమే. కన్వీనియంట్గా వెనకేసుకురాను. అంతేగాని ఒక తప్పు జరుగుతున్నప్పుడు కూడా వెనకేసుకొచ్చేస్తే అది రాజకీయ విధానం కాదు, అది ఎస్కేపిస్ట్ రాజకీయం. నేను దాన్ని చేయదలుచుకోలేం. నిర్మోహమాటంగా మాట్లాడతాం, ఓడిపోతాం, కానీ సత్యాన్ని నిలబెట్టాలి, దానికోసం మాట్లాడతాం, రెచ్చగొట్టాలి. ఒకసారి నా మాటలు ఇబ్బందిగా ఉంటాయి, ఎందుకంటే అందరిలాగా మాట్లాడను, ఎందుకు సత్యం. నేను అదే అనుకుంటాను. అర్హం ఖాన్ గారికి చెప్పాను, ఒక మస్జిద్ని అపవిత్రం చేస్తే నేను ఖచ్చితంగా నోరెత్తి మాట్లాడతాం, ఒక చర్చిని అపవిత్రం చేస్తే ఖచ్చితంగా మాట్లాడతాం, ఒక దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఖచ్చితంగా మాట్లాడతాం. అంతేగాని చర్చి మసీదుల గురించి అపవిత్రత జరిగితే మాట్లాడి, దేవాలయానికి అపవిత్రం జరిగితే మాట్లాడకపోతే, అంటే నేను సెక్యులరిజం అనే పదాన్ని అందరూ ఇంత పిచ్చిగా వాడేశారు ఈ దేశం. దేవాలయాలు జరిగితే మాట్లాడకూడదు, కేవలం మస్జిద్కి చర్చిలు జరిగితేనే నువ్వు సెక్యులరిస్ట్, దేవాలయం జరిగితే నువ్వు మతవాది. నేను దీన్ని తీసి పక్కన పెట్టి మాట్లాడతాను, ఎందుకంటే నాకు సర్వ మతాలు సర్వ దేవుళ్ళు ఒకటి, అంతే అన్నిటికీ. అందుకే నాకు ఆ భయాలు లేవు. సో ఇది ప్రతిదీ ఇవన్నీ ఇట్లా ప్రతిదాన్ని చెప్పుకుంటూ వస్తే ఈ 7 సిద్ధాంతాలను బేస్ చేసుకుని నేను ఏదైనా మాట్లాడతాను. సో మరి ఇలాంటి భావజాలం ఉన్న వాళ్ళందరం ప్రతి అవగాహన ఏర్పరచుకున్న తర్వాత మనం వీ హ్యావ్ టు బి ఆర్గనైజ్డ్. అందరం కలిసి రావాలి ఒక చోటకి, ఒక ప్లాట్ఫామ్కి. ఈరోజు కలిసి వచ్చినట్టు దీన్ని నిలబడాలి. రేపు పొద్దున మనందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు, కరెక్ట్ నిర్ణయం తీసుకున్నప్పుడు దీని మీద ఇలా మాట్లాడదాం. ఈరోజు రైతులకి అన్యాయం జరిగింది, రైతాంగాన్ని తీవ్రంగా నష్టపోయారు. లేదంటే ఇందాక వినోద్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఈ సోమశిల ఆత్మకూరు సంబంధించి సోమశిల ప్రాజెక్టు కానీ, సోమశిల ప్రాజెక్ట్ ఎలా ఉంది, సోమశిల ప్రాజెక్ట్ నెల్లూరుకి లైఫ్ లైన్ ఇది.
అలాగే మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. ప్రతి చోట నేను అనంతపూర్కి వెళ్ళినా కానీ వాళ్ళ పొలాల మీద నుంచే నీళ్ళు వెళ్తుంటాయి, కానీ తీసుకుంటే కేసులు పెడతారు. వాళ్ళు అలా చూస్తూ ఉండాలి. ఇందాక ఆయన ఆత్మకూరు నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, ఖచ్చితంగా ప్రతి చోట ఉన్న సమస్య ఇది. సో దీని మీద ఒక సమగ్రమైన అవగాహన జరగాలి. అందుకనే జై కిసాన్ అనే ప్రోగ్రామ్ ఎందుకు లాంచ్ చేస్తుంది? ఒక్క రోజుతో పోయే సమస్య కాదు, ఏదో ఒక నిబర్ వచ్చేసి ఈ రోజుకి వచ్చిన సమస్య కాదు. దీన్ని పర్మనెంట్గా ఒక పోరాట విధానం ఉండాలి, ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానం ఉండాలి. అందుకని దీని మీద జై కిసాన్ అనే ప్రోగ్రామ్ ఎందుకు ఇంకా దాని మీద వస్తున్నప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఏం చేస్తే బాగుంటుంది. అందుకని లాల్ బహదూర్ శాస్త్రి గారి ప్రేరణతోటి ఆయన జై జవాన్ జై కిసాన్ అన్న నినాదం మనకి ఈ రోజున మన దానికి కేవలం జై కిసాన్ నినాదాన్ని, దాంట్లో భాగమైన జై కిసాన్ నినాదాన్ని తీసుకొని మన రైతాంగానికి, కౌలు రైతుకు కానీ, రైతు దున్నే మన భూమి దున్నే రైతుకు కానీ వీళ్ళకి అండగా భవిష్యత్తులో ఎలా నిలబడాలి. ఇరిగేషన్ ప్రాజెక్టు వాళ్ళ పొలాల మధ్యలో నుంచి వెళ్తున్నవి అవి ఆ నీళ్ళు ఇక్కడికి రాలేకపోతే ఏం చేయాలి, ఇట్లా అనేక ఆలోచన ఏవైతే సమస్యలు వాటిని సమగ్రంగా పరిశీలించి అధ్యయనం చేసి ప్రతి జిల్లాకి, ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగా ప్రతి జిల్లాకి, ప్రతి నియోజకవర్గానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి దీనిని ముందుకు తీసుకెళ్ళి దాంట్లో అందరం భాగస్వామ్యం కావాలి. ఇలాంటి చాలా కీలకమైన ఒక 3-4 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, చాలా బలమైన ఒక 3 ప్రోగ్రామ్స్ పార్టీ తరపున చేయాలి. దాంట్లో భాగంగానే క్రియాశీలక సభ్యత్వం ఉండాలి. ఆ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళు చాలా బలంగా నిలబడాలి. నేనేదో జనసేన పార్టీ సరదా కోసం పెట్టలేదు, నేను చాలా సీరియస్గా చాలా కమిటెడ్గా పెట్టాను. నేను నాకేదో అద్భుతాలు జరిగిపోతే నేను పెట్టలేదు, కానీ మార్పు రావాలి సమాజంలో. నా కళ్ళ ముందు నేను పెరిగిన ఒక్కొక్క వ్యవస్థ ధ్వంసం అయిపోతూ ఉంటే వచ్చిన ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి రెజీము వ్యవస్థల్ని బలోపేతం చేయాల్సింది పోయి నిర్వీర్యం చేస్తూ ఉంటే ఒక సగటు భారతీయుల్లో నేను కూర్చోవడానికి లేను. నేను నాదైన పోరాటం చేస్తాను, కుదిరితే కుదురుతుంది. కాకపోతే నాకైతే రిగ్రెట్స్ ఉండవు నా జీవితంలో. ఈ రోజు నా ఆఖరి రోజు అంటే నాకు రిగ్రెట్స్ ఉండవు, ఎందుకంటే నేను చేయదలుచుకున్నదంతా, నేను సమాజానికి బలంగా నిలబడగలిగేదంతా నేను చేసుకుంటూనే వచ్చాను. ఇప్పుడు నేను వెనకాడిన దానికి. అలాగే భవిష్యత్తులో కూడా ఈరోజు నాకేంటి సరదా, ఇంట్లో కూర్చోవచ్చు, సినిమాలు చేసుకోవచ్చు, ఎవరికి బయటికి రాకుండా ఉండొచ్చు, కాంట్రవర్సీస్ లేకుండా బతికేయచ్చు, చచ్చిపోవచ్చు కూడా. కానీ ఇప్పుడు బయట 14-16 ఏళ్ళ పిల్లలు ఉంటారు, రేపు పొద్దున వాళ్ళకి ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఎక్కడో నెల్లూరులో పెరిగి నేను నెల్లూరు లీలామహల్లో సినిమాకి వెళ్ళినప్పుడు మా నాన్నతో పాటు 7:30కి వెళ్ళాం. స్కూల్ ట్యూషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత 7:30కి వెళ్తే నేను అనుకునేవాడిని, అందరూ ఇలా ఇంత పెద్ద ఇంత స్టార్డమ్ ఎలా వస్తుంది అనుకునేవాడు ఇంగ్లీష్ సినిమాలు చూసి. ఇలా అవుతారా ఎవరన్నా అంటే, ఒక మనిషి ఇలా అనుకుంటే అవుతాడా అనుకునేవాడు. అంటే వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తే సమాజం కేవలం కొద్దిమంది డబ్బున్న వాళ్ళకే, కొద్దిమంది పేరు ప్రఖ్యాతులున్న కుటుంబాలకే బెటర్ ఆపర్చునిటీస్, మిగతా వాళ్ళకి రావంటే ఒక సగటు మనిషి, ఏమీ లేని ఒక కుటుంబం, ఒక దిగువ మధ్యతరగతి ఇంకా పేద కుటుంబాల నుంచి ఆ కళ కూడా కనే శక్తి లేకపోతే వాళ్ళు నిరాశ నిస్పృహ సమాజానికి మంచిది కాదు. అలాంటి అంటే ఖనిజాలతో చేసిన యువత అని మన గుంటూరు శేషన్ శర్మ గారు, నెల్లూరులో పుట్టిన గుంటూరు శేషన్ శర్మ, కళల ఖనిజాలతో చేసిన యువత. కళలు కనే కూడా శక్తి లేదా? కళల కంటానికి కూడా ఎందుకు ఉంటే పగటి కళలు కంటావు, అవి నెరవేరవని. అలా కాకుండా వ్యవస్థల్ని బలోపేతం చేస్తే, చదువుకుంటే, నాకు కొంత జ్ఞానం ఉంటే నాకు మంచి జీవితం ఉంటుంది. ఆ కళకనే శక్తి ఎంతో కొంత మనకు బలోపేతం చేయకపోతే యువత నిరాశ నిస్పృహలు లోనయ్యి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి వెళ్ళిపోతారు. మొన్న ఈ మధ్యన ఒక టీవీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే దాంట్లో ఒక ఆర్మీ మేజర్ అనుకుంటా, ఆయన ఒక పెద్ద కంపెనీలో సీవీగా పనిచేసి ఆయన ఒక ఎన్జిఓ నడుపుతూ ఉంటారు. ఆయన మాట్లాడుతూ ఉంటాడు, మొత్తం కూర్చోబెట్టి డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే అత్యధికంగా చాలా బలమైన యువత ఉన్న దేశం ఇది. ఈ యువతకి మీరు సరైన పని కల్పించకపోతే ఈ యువత ఇది విధ్వంసకరమైన పరిస్థితికి వెళ్ళిపోద్ది. అందుకని యువత గురించి ఆలోచించాలి. యువత గురించి అంటే ఇప్పుడు ఏం ఆలోచిస్తారు ప్రతి నాయకులు? వైసీపీ వాళ్ళని అడగండి, లేదా టీడీపీ వాళ్ళని అడగండి, ఏం చేస్తారు మీరంటే యువత మీ చుట్టూ తిప్పుకుంటారు. గ్రామ సచివాలయాలు 10 మందికి ఉద్యోగాలు ఇస్తే సరిపోద్దా? మిగతా యువత ఏమైపోయారు? అలా కాకుండా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయాలి, వాళ్ళకి మంచి విద్య ఇవ్వండి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో ఎడ్యుకేషన్ ఇవ్వండి, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించుకునే పెట్టండి.
ఇంతమంది ఇన్ని లక్షల మంది, ఆయన చెప్తాను, ఇన్ని లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తుంటే వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి? ఇన్ని లక్షల మంది డాక్టర్లు వస్తుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమో పనిచేయవు, డాక్టర్లు ఉండరు, మందులు ఉండవు, కానీ డాక్టర్లు వచ్చేస్తూ ఉంటారు. అసలు ఇంత విద్య చదువు, ఇంతమంది ఉత్తీర్ణత పొంది బయటికి డిగ్రీలతో బయటకు వస్తుంది, ఉద్యోగాలు లేవు వాళ్ళకి. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళందరూ లాయర్లకు 3,000 రూపాయలు ఇచ్చేది. బ్యాచిలర్ ఆఫ్ లా చదివితే ప్రభుత్వం ఏం చేస్తే మీకు 3,000 ఇస్తాం. దానికి అంటే ఇంత చదువు చదివి రౌడిజం చేసి అడ్డగోలుగా అక్రమాలు చేసి నా వ్యక్తులు ప్రజాప్రతినిధులు అయ్యి కష్టపడి లా చదువుకున్న లా విద్యార్థులు లాయర్లకి మేము 3,000 రూపాయలు అంటే అంత స్థితికి దిగజారిపోయింది సమాజం. ఇవన్నీ మారి ఒక బలోపేతమైన అంబేద్కర్ కళల కన్నా సమాజం కావాలంటే యువతకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటి ఆలోచన విధానంతో మేము చాలా బలంగా ఉన్నాం ఇక్కడ. దానికోసం భావితరాల భవిష్యత్తు కోసమే ఉందాం జనసేన. అందుకని కూర్చోబెట్టి మీకు 2-3 వేలు ఇచ్చేస్తాం, 5,000 ఇచ్చేస్తాం, లేదంటే 2,000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనేద్దాం, లేదా పోస్టల్ బ్యాలెట్స్కి ఒక 1,000 రూపాయలు ఇచ్చేద్దాం, 2,000 ఇచ్చేద్దాం. దీనికి కాదు, ఒక 25 సంవత్సరాలు బంగారు భవిష్యత్తు ఇవ్వాలి మన భావితరాలకి. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్న విద్యార్థికి డిగ్రీ అయిపోగానే భవిష్యత్తు కనిపించాలి. నాకు ఇది చదివితే, ఇది నేర్చుకుంటే నాకు భవిష్యత్తు బాగుంటుందని. ఆ భవిష్యత్తు కోసమే ఉన్నాం. దీంట్లో చాలా కష్టం, ఇలాంటి నిర్మాణం చాలా కష్టం. కాంటెంపరీ పొలిటికల్ సిస్టంలో చాలా కష్టం, మాకు తెలుసు అది. ఇక్కడున్న అందరూ కూడా ఈ విధానాన్ని నమ్మిన వాళ్ళే. ఏదో చేద్దాం ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, వెనక్కి వెళ్ళిపోకుండా నిలబడదాం అన్న తపనున్న వాళ్ళం మేమందరం. దాంట్లో భాగంగానే మన పార్టీ కోసం పనిచేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు నిస్సంకోచంగా చాలా ఒక కట్టుబాటు ఉండాలి మనలో. ఇందాక మనోహర్ గారు చెప్తున్నట్టుగా స్మార్ట్ ఫోన్ని స్మార్ట్గా యూజ్ చేయండి అన్నారు. ఎందుకన్నారంటే సోషల్ మీడియా ఎనీ టూల్ మీరు తీసుకెళ్ళి, ఒక కత్తిని తీసుకెళ్ళి కూరగాయలు కోసి చక్కటి వంట చేయొచ్చు, కత్తి తీసుకెళ్ళి పక్కన కూడా పొడిచచ్చు. డిపెండ్స్ ఎట్లా మీరు వాడతారు దీన్ని అని. సోషల్ మీడియాని కన్స్ట్రక్టివ్గా వాడచ్చు, సోషల్ మీడియాని డిస్ట్రక్టివ్గా కూడా వాడచ్చు. నేను సోషల్ మీడియా నా ట్విట్టర్ని చాలా జాగ్రత్తగా వాడతాను, అవసరం మేరకు వాడతాను. నేను ఎప్పుడు నా సినిమాలకి ఎప్పుడు నా సోషల్ మీడియాని వాడలేదు. నేను నా సినిమాలు వేరు, నా సోషల్ మీడియాని ఎప్పుడు సమస్యలకే వాడతాను. ఎందుకంటే కొద్దిమంది ప్రత్యేక పరిస్థితుల్లో అభినందనలు తెలియజేయడానికి వాడతాను. కానీ మన పార్టీలో ఉంటూ నా మీద అభిమానం అని చెప్తూ మన తోటి నాయకుల్ని కూడా మీరు తిడతా సోషల్ మీడియాలో పెడితే ఎవరికి నష్టం జరుగుద్ది అనుకుంటున్నారు మీరు? పవన్ కళ్యాణ్కి ఏదో నష్టం జరిగిపోద్ది, ఇలా జరిగిపోతే భయపడిపోతారు అని అనుకుంటే దయచేసి చాలా పెద్ద పొరపాటు. నేను అలా భయపడే వ్యక్తిని కాదమ్మా. నేను కింద పడ్డా మీద పడ్డా నాకు నిర్దిష్టమైన లక్ష్యం ఉంది. నా లక్ష్యం వైపు నేను నడుస్తూనే ఉంటాను. నాతో పాటు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ముందుకు వస్తే వచ్చారు, రాలిపోయే వాళ్ళు రాలిపోతారు తప్పని మేమైతే ముందుకు వెళ్తాం. అందుకని సోషల్ మీడియాలో పెట్టేసి ఫేస్బుక్ లైవ్లు పెడితే అవన్నీ మాకు చాలా చిన్నపిల్లల ఆటలా ఉంటాయి. వీళ్ళకి తెలుసు అసలు వీళ్ళకి ఏం మాట్లాడుతున్నారో అనిపిస్తుంది. బాధ్యత తీసుకున్నారా జీవితంలో? నోటికి వచ్చింది మాట్లాడేస్తే. సినిమాలు వేరు, రాజకీయం వేరు, ఈ రెండు అర్థం చేసుకోవాలి. నేను చాలా బాగా అర్థం చేసుకుని వచ్చాను. సినిమా రిలీజ్ అయినప్పుడు దానికి దండ కట్టడం వేరు, దానికి పాలు పోయటం వేరు. రాజకీయాల్లో ఒత్తిడి తీసుకోవటం వేరు. రెండింటికి రెండు సమానమైన. అందుకనే నేను సినిమాని సపరేట్గా, నన్ను ఇష్టపడేవాళ్ళు సినిమాని సపరేట్గా ఇష్టపడేవాళ్ళు నన్ను సినిమా హీరోగా ఇష్టపడను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్ ప్రాసెస్ నేను చాలా సీరియస్ వ్యక్తిని. సరదాగా సినిమాల్లో ఉంటాను, కానీ నిజ జీవితంలో పొలిటికల్ సంబంధించిన వరకు నేను చాలా నిర్దిష్టంగా ఉంటాను. దయచేసి సోషల్ మీడియాని మీరు జనసేన అభివృద్ధికి వాడండి తప్ప దాన్ని ఇబ్బంది పెడదాం, నాయకుల్ని ఇబ్బంది పెడదాం. ఇది ఒక్క నెల్లూరు జిల్లాని కాదు, మేము నెల్లూరు జిల్లా కొంచెం ఎక్కువ 2-3 చోట్ల ఎక్కువ ఉండొచ్చేమో, కానీ ప్రతి చోట మన అందరం కలిసి ఇటు చూద్దాం, ఇటు ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు మనలో ఒకళ్ళు చొక్కా పీక్కుండా ఇటు లాక్కుంటూ ఉంటే ఇటు వెళ్తాం. అది నష్టం నాకు జరగదు, గుర్తుపెట్టుకోండి. నేనైతే ఆపను నా ప్రయాణాన్ని. మీ వల్ల మిగతా వాళ్ళు ఒక మాట అనొచ్చేమో, మీ వాళ్ళు సరిగ్గా లేరని. కానీ నేను సరిగ్గానే ఉన్నాను కదా. మా వాళ్ళు ఉంటే ఉంటారు, మా వాళ్ళు వస్తే వచ్చారు, లేదంటే లేదు. నేనేం చేయలేను దానికి. నాతో పాటు వచ్చారు 10 మంది చాలు. స్వామి వివేకానంద చెప్పినట్టుగా లక్షల మంది అవసరం లేదు ఒక ఉద్యమానికి, 100 మంది ఉంటే చాలు. ఈ రోజున నాకు జనసేనకి అలాంటి 100 మంది ఉన్నారు. నేను చాలా గర్వంగా చెప్పాను. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఉన్నారు,
ఓపెన్ నియోజకవర్గాల్లో ఉన్నారు. నన్నంటే అన్ని కులాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని మతాల నుంచి మొత్తానికి సంపూర్ణంగా ఇష్టపడే వ్యక్తులు ఉన్నారు నన్ను, తెలంగాణతో సహా. దేనికి అంటే తెలంగాణ మొన్న ఎన్నికల్లో కూడా 40-50 మంది నిలబడటానికి సిద్ధంగా ఉండి కూడా ఒక మాట చెప్తే ఆగిపోయారు. దేనికి అంటే తెలంగాణ తాలూకు ఆలోచన విధానాన్ని, భావజాలాన్ని నేర్చుకుంది నెల్లూరు జిల్లాలో నేర్చుకున్నాను. జమ్మల్ మరి వెయ్య కాళ్ళ జరిగిన గద్దరు పాడిన పాటలు మా నాన్న వింటా ఉంటే, అది ఎక్కడ కూర్చొని నెల్లూరు పెద్దగన్పేటలో ఉంటే తెలంగాణని నెల్లూరులో కూర్చొని అర్థం చేసుకునేవాళ్ళు. అదే భావం పెరిగి పెద్ద అయితే అక్కడ అర్థం చేసుకుంటే ఈ రోజుకి తెలంగాణలో మాకు ఎందుకు అంత బలంగా ఉంటుందంటే వాళ్ళ భావనల్ని, ఆ ఎమోషన్స్ని అర్థం చేసుకుని దేనికి వచ్చి ఉంటుంది. అదంటే సంస్కృతుల్ని కాపాడే సమాజం అన్న ఆలోచన విధానం నుంచి, లేదంటే ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం నుంచి, ఇవన్నీ మేము అర్థం చేసుకొని ముందుకెళ్ళేవాళ్ళం. సో అందుకని ప్రతీదీ కూడా మేము చాలా నిర్దిష్టంగా ఉన్నాం. మేము ప్రత్యేకించి ఒక బలమైన ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా ఉన్నాం. ప్రతి సమస్యని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాం. కొంత అధ్యయనం జరుగుద్ది, కొంత మేధోమదనం జరుగుద్ది. దీని మీద మాట్లాడతాం, నేర్చుకుంటాం, ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తాం. ఇక్కడ ఉన్న ఇప్పుడు చాలామంది కూర్చోబెట్టి, ఉదాహరణకి కావలి నుంచి వచ్చిన, ఆత్మకూరు నుంచి వచ్చిన 5 సంవత్సరాల నుంచి ఎవరు లేరు నా పక్కన. గత 2 సంవత్సరాల నుంచే ఉన్నారు. 6 సంవత్సరాల నుంచి, లేదా ఎలక్షన్ ముందు కొంతమంది వచ్చారు. నాతో పాటు కనీసం ఒక అర్ధ దశాబ్దం కూడా ప్రయాణించకుండా వెంటనే అభివృద్ధి ఫలాలు రావాలంటే జరగవు. నిన్న కూర్చోబెట్టి చాలామంది అంటూ ఉన్నారు, మనం కూర్చోబెట్టి మీరు వచ్చినప్పుడు జనం వస్తారు, మీరు వెళ్ళిపోయినప్పుడు ఒక్కరు రారని చెప్పి చాలా ఊగిపోతున్నా. ఒకటే చెప్పా, జనాలు ఎందుకు రావాలి మీకు? మీరు ప్రజల కోసం పనిచేస్తే జనం వస్తారు, మీరు నమ్ముతారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూర్చోబెట్టి, నాకే సరదా ఏంటి కూర్చోబెట్టి హైదరాబాద్ నుంచి వచ్చి కూర్చొని రావడానికి, ఇంత కరోనా సమయంలో రావడం. ఎందుకంటే నేను మర్యాద చాలా గుండెల నిండుగా మా రైతాంగానికి నిలబడాలి. పాపం ఆశ చచ్చిపోతుంది రైతులకి. ఈ టైంలో మేము అద్భుతాలు చేస్తామని చెప్పట్లే, కానీ నీ కష్టంలో మేము ఉన్నాం, నువ్వు మాకు నీ బాధల్లో మేము ఉన్నాం. నీ బియ్యం, నువ్వు పండించిన వరి కుళ్ళిపోతుంటే ఆ కుళ్ళిపోయిన వాసనని మేము ఎందుకు పీలుస్తామంటే నీ బాధని మేము అర్థం చేసుకోవడానికి, చెప్పడానికి పీలుస్తాం. అది అలాగే నువ్వు కుళ్ళిపోయిన మొత్తం రాలిపోయిన తడి గింజలను తీసుకొని ఎందుకు పట్టుకుంటావంటే నీ బాధని మేము అర్థం చేసుకోవాలి, నీ కష్టాన్ని ఎలుగెత్తి చూపిస్తాం. ఎందుకు చెప్తాం? ఇవన్నీ ఏంటంటే భరోసా ఇచ్చే చర్యలు. అందుకని దీన్ని మనం ఉన్నాం, భరోసా ఇవ్వడం పాలిటిక్స్లో. ఒక కష్టం వచ్చిన మనిషికి ఏం లేదు, నువ్వు బాగానే ఉంటాం, మేము ఉంటాం, అది చెప్తే గుండెంత ధైర్యం వస్తుంది. అలా ప్రతి సమస్యకి మన దేశం, మన సమాజం, అది మన ఫతేఖాన్పేటలో ఒక అక్కన్న వారి వీధిలో ఒక సమస్య ఉంటే ఆ వీధిలో ఉండే వాళ్ళందరికీ ఒక 5 మంది కుర్రాళ్ళు కూర్చోబెట్టి, ఈ వీధిలో రోడ్డు బాగాలే, లేదా కరెంటు దీపాలు లేవు, ఇది మన సమస్య అనుకుంటే అక్కడ జనసేన ఉంటుంది. ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతే అందరికీ మీరే ఆలవాలం అవుతారు, మీరు అవసరం అవుతారు. అలా కాకుండా ఒక టీ బ్యాగ్ ఏదో చిన్న పని చేస్తూ ఒక ఫోటో తీసుకొని, ఒక వాట్సాప్ చేసి ఇలా ఫోటో తీయించుకొని, సెల్ఫీ తీయించుకొని, నేను బాగా చేసేసాను నన్ను గుర్తించానంటే అలా గుర్తించాం. సెల్ఫీలు పెట్టేసుకొని, లేదంటే మేము ఈ పనులు చేసామంటే నేనేమని గుర్తించడానికి. నాయకత్వం రావాలంటే కింద నుంచి ఎదగాలి. నాయకత్వం ఎవరు ఇవ్వరు. నాయకత్వం ప్రజలు 10 మందికి నువ్వు అవసరమైనప్పుడు నీకు నాయకత్వం సహజ క్రమంలో వస్తుంది. అంతేగాని కూర్చోబెట్టి నన్ను గుర్తించాలంటే నేను అడుగుతాను ఎవరైనా గుర్తించమని, నేను ఎవరిని అడగను గుర్తించమని. ప్రజలు మనకు ఓట్లేదు, నేను ఓడిపోయాను అనుకోండి, నన్ను ఎందుకు ఓడిపోవట్లేదు నేను అన్ను. నేనేం ఆలోచిస్తానంటే మనల్ని ఓడిపోయామని నేను ఏమనుకుంటానంటే, అసలు జనసేన ఆ పార్టీ ఓడిపోయిందంటే, లేదు జనసేన గెలిచింది. ఎందుకు గెలిచిందంటే 100 మంది రకరకాలుగా, 100 మందిలో ఒక 70-80%, 90% మిగతా పార్టీలకు వెళ్ళిపోతే కేవలం 9% మంది మా కోసం నిలబడ్డారు. 9% గెలిచాం మేము, ఒక 8% గెలిచాం మేము జనసేన ద్వారా. ఎప్పుడు హాఫ్ ఎంటీ అంటాం. ఒక గ్లాస్ తీసుకుంటే 2 రకాలుగా చూడొచ్చు దాన్ని. సగం నీళ్లుంటే సగం గ్లాసే ఖాళీ గ్లాస్ అంటాం, సగం గ్లాస్ అంటాం. కానీ సగం నిండిన గ్లాస్ అంటే దాని దృక్పథం వేరుంటుంది. నేను ఎప్పుడు కూడా ఆ పాజిటివ్ దృక్పథాన్ని చూస్తాను. ఒక 8% గెలిచి 8% గెలవడం నుండి సామాన్యం అనుకుంటున్నారా మీరు? 8% మీరు చూడండి ఒకసారి. గత 2019 ఎన్నికలు అన్ని పార్టీలకి చూడండి ఎంతెంత ఉన్నాయో శాతం. సో 8% గెలవటం యావరేజ్ 175 నియోజకవర్గాల మీద.
మనకు బలమున్న నియోజకవర్గాలు 30%, 20%, 23% అలా వచ్చింది. అంటే మనం తక్కువ పెర్ఫార్మెన్స్ చేయలేదు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఒక ఎమ్మెల్యే మన పార్టీలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూర్చోబెట్టి నేను బతుకున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని సంతోషం. పాపం జన సైనికులు అందరూ రోడ్ల మీద కండువాలు వేసుకుని తిరిగితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని భుజాల మీద వేసుకుంటాం. మనం ఏం చేస్తాం? దానికి బాధ కూడా పడం, అలా చూస్తుంటాం. మేము ఏం అనలేం కూడా. ఎందుకంటే ఆయన ఏమనుకుంటారంటే మనం సస్పెండ్ చేయని కోరుకుంటాం. మేము అలా సస్పెండ్ చేయం. ఎందుకంటే మిమ్మల్ని సస్పెండ్ చేయటం అలా ఆలోచించు. ఎందుకంటే మా జన సైనికులను సస్పెండ్ చేయడం, మిమ్మల్ని సస్పెండ్ చేయడం అందుకని మేము చెయ్యం. మా జన సైనికులు కష్టాన్ని గుర్తించి మిమ్మల్ని సస్పెండ్ చేయం. ఆయన పాపం నాకు ఆయనంటే చాలా గౌరవం, ఆయనంటే ఇష్టం కూడా నాకు. పాపం ఆయనకున్న పరిస్థితులు ఏంటో తెలియదు. మరి పాపం జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి గారిని అలా భుజాల మీద వేసుకుంటారు. సరే ఏం చేస్తాం మనం అంటే దీనికి కూడా సిద్ధపడ్డాను నేను రాజకీయాల్లోకి. మనం 10 సీట్లు వచ్చుంటే 10 సీట్లు 10 మంది కూడా వెళ్ళిపోయారంటే దానికి కూడా సిద్ధం. సార్ చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకు నమ్ముతానంటే యువతను నమ్ముతాను నేను, మా ఆడపడుచులు నమ్ముతాను, మా వీర మహిళలు నమ్ముతాను. ఎందుకంటే వీళ్ళు కనుక బలంగా ఉంటే నేను ఒకసారి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మేమేదో సరదాగా మాట్లాడుకుంటే అడిగా ఎన్ని తక్కువ సీట్లు పోటీ చేయడం సరదాగా మాట్లాడుతాను. లేదు సార్ వాళ్ళు వెళ్ళిపోతారని అడిగా. మీ వాళ్ళు ఊరుకుంటారు ఏంటన్నా? అలా వెళ్ళిపోతే అన్ని పార్టీలు కుదురుద్దావు కానీ మీ పార్టీలకు వెళ్ళిపోతే మీ జన సైనికులు కానీ మీ వీర మహిళలు ఊరుకుంటారు మామూలు ఎలాంటి వాళ్ళు అనేది సరదాగా ఆయన ఒక జోక్ అన్నారు. అండ్ నాకేమనిపించిందంటే అంత కమిటెడ్ క్యాడర్ ఉంది నీకు, నేను వంటి ఇష్టపడే క్యాడర్ ఉందని చెప్పడం ఆయన ఉద్దేశం. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని జనసేన భావితరాలకి లేదంటే భవిష్యత్తుకి చాలా అవసరమైన పార్టీ. ఆంధ్రప్రదేశ్కి చాలా బలమైన వర్గం, మనకు ఒక కార్యవర్గం ఉన్న పార్టీ, క్యాడర్ ఉన్న పార్టీ. సో దీనిని మనం చాలా నిర్దిష్టంగా బలంగా మనం తీసుకెళ్తే దీంట్లో ఇండివిజువల్గా గుర్తింపు వచ్చిందా లేదా అనే కంటే కూడా పార్టీగా ఎదుగుతుంది. ఇందాక మనకి శివశంకర్ గారు చెప్తుంటే ఫుట్బాల్ గేమ్లో ఒక్కలాడే ఆట కాదు రాజకీయం, ఇట్స్ కలెక్టివ్ ప్లే. ఇది ఒక్కలాడేది కాదు. భారతీయ జనతా పార్టీ ఒక్కలాడే ఆట కాదు. ఒక 10 మంది కలిస్తే ఒక బలమైన నాయకులు ముందుకు తీసుకెళ్తారు. బాధ్యత ఎక్కువ. నాయకత్వం అంటే ఒకటే గుర్తుపెట్టి బాధ్యత ఎక్కువ. అందరూ కూర్చోబెట్టి మన సినిమాలో లాగా పెదరాయిలాగా ఇలా కండువా వేసుకుంటే అది నాయకత్వం. సినిమాలో బాగుంటుంది చూడడానికి నాయకత్వం, అందరూ చప్పట్లు కొట్టి ఇలా దండాలు పెడతా ఉంటారు సినిమాల్లో. అది రియల్ లైఫ్లో అలా ఉండదు. రియల్ లైఫ్లో బాధ్యత తిట్లు ఉంటాయి. ఎందుకు రాలేదు సత్య గారు చూడండి కడపకి మరి ఎప్పుడు వస్తారు ఇది గుట్లు, ఇట్లా ఉంటాయి బాధ్యతలు మాకు. వర్షంలో తడవాలి, ఎండలో ఎండాలి, తిట్లు తినాలి, ఎన్ని చేస్తే అప్పుడు నాయకత్వం వస్తుంది. అందుకే నాయకత్వాన్ని సంపాదించుకోండి. నాయకత్వం ఇవ్వబడదు, నాయకత్వాన్ని సంపాదించుకోండి ప్రతి ఒక్కరు. అలాగే నా వ్యక్తిగతంగా నేనంటే సినిమాతో ఇష్టమైన అభిమానులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా యు టర్న్ ఇంటూ, మీరు దయచేసి పొలిటికల్ తాలూకు భావజాలాన్ని మీరు అలవర్చుకోండి. సినిమా వేరు, రాజకీయ వేరు. దయచేసి నా అభిమానులందరికీ చెప్తాను, సినిమా వేరు. సినిమా అభిమానులుగా ఉండి దాన్ని వెంటనే మేము 10 సంవత్సరాల నుంచి మేము జెండాలు కడుతున్నాం, 10 సంవత్సరాల నుంచి పూలమాల వేస్తున్నాం కాబట్టి మాకు ఈ పార్టీ అంటే, ఈ పార్టీ అది వేరు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. నేను గెలుపుల్లో మాట్లాడలేదు, ఓటమి అంటే ఓడిపోయిన తర్వాత మాట్లాడుతున్నాను. అంటే మేము ఓటమిలో కూడా మేము బెసికే వ్యక్తులం కాదు. దయచేసి అది అర్థం చేసుకోండి అందరూ ముఖ్యంగా. ఎందుకంటే ఉదాహరణకి ఎప్పుడు శత్రువు బయట నుంచి దెబ్బతీసే శత్రువుని ఎదుర్కోవచ్చు, కానీ లోపల నుంచి దెబ్బ కొట్టే శత్రువుని వాడి వల్లే మనకు నష్టం ఉంటుంది. ఇప్పుడు జనసేన ఇప్పుడు కూడా చూస్తుంటే ఉదాహరణకి గోల్కొండ కోట కిల్లాని ఎవరో బయట చాలామంది రాజులు వచ్చిన గెలవలేనప్పుడు లోపల నుంచి ఒకటి తలుపు తీస్తే బయట రాజులు వచ్చేసి మొత్తం ధ్వంసం చేశారు గోల్కొండ కిల్లాని. అలాగే ఎప్పుడు కూడా ఏ పార్టీకైనా ఎవరికైనా సరే లోపల నుంచి వచ్చిన వ్యక్తులు దెబ్బ కొడతారు. అందుకని అలాంటి పరిస్థితులు పెట్టుకోకండి దయచేసి ఎవరు కూడా. మీరు అలా చేస్తుంటే మేము గ్రహించలేని వ్యక్తులం కాదు. ఒకవేళ బయట పార్టీ ప్రోద్బలం వల్ల మీరు ఇలా చేస్తున్నారా, ఇవన్నీ మేము కనిపెట్టగలం, మేము చూడగలం. నేను చాలాసార్లు డిసిప్లినరీ కమిటీ నుంచి తీసుకుందాం, బలమైన చర్యలు తీసుకుందాం, సస్పెండ్ చేద్దామంటే నేను ఎప్పుడు ఏమనుకుంటాను, మనిషికి అవకాశాలు ఇవ్వాలి మారటానికి అనుకుంటాను. మీరు తప్పులు చేస్తుంటే చూస్తూ ఉన్నాం, చేతగా కాదు, మీరు మారుతారా లేదా అని చూస్తూ ఉంటాం. చాలాసార్లు చెప్పిస్తాను, కానీ ఇంక మారట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని పక్కన పెడతాం. దయచేసి మర్చిపోకండి. అంతేగాని
మీరు వెళ్ళి ఫేస్బుక్లో మాట్లాడేస్తారు, లేదంటే మా నాయకులు తిడతారంటే అస్సలు వాడికి భయపడం. మేమందరం చాలా మొండోళ్ళం, మేమందరం చాలా దెబ్బలు తిని బలంగా చాలా దెబ్బలు తిని వచ్చిన వాళ్ళం మేమందరం. దయచేసి మీరు ఇలాంటి చిల్లరాశాలు వేస్తే మేము కూర్చోబెట్టి కామ్గా ఈ మొహమాట పడి చేసేందుకు, మొహమాటానికి పోతే మాకు దెబ్బలు, మాకు ఎలాంటి దెబ్బలు తగిలి మాకు అసలు మొహమాటాలకు పోయే పార్టీ కాదు. దయచేసి మనోళ్ళు కూడా క్రమశిక్షణతో ఉండండి, ఎంత పద్ధతిగా ఉండగలిగింది. అలాగే మీలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా దాన్ని మేము పరిశీలిస్తాం. అలాగే ఎవరైనా జిల్లా నాయకత్వం కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే దయచేసి మీరు సభల్లో చెప్పకండి, స్థానికంగా కూర్చొని. ఇప్పుడు ఇందాక కూడా జిల్లా నాయకత్వం నాకు సపోర్ట్ చేయట్లేదని మీరు ఆత్మ గురించి మాట్లాడితే నాకు నచ్చలేదు అది. ఎందుకంటే మీరు ఇక్కడ ఈ సభలో చెప్పాల్సింది కాదు, మీరు కూర్చోబెట్టి మేము 10 మంది ఉన్నప్పుడు మాకు సహకారం అది చెప్పండి. అంతేగాని ఇలా మాట్లాడితే ఏమైపోద్దంటే మీరు వీకెండ్ చేస్తున్నారు. మీరు మాకు చెప్పి, ప్రైవేట్గా చెప్పి, సత్య గారికి కానీ జిల్లా నాయకత్వానికి కానీ రాష్ట్ర నాయకత్వానికి చెప్పి ఇలా జరుగుతుంది సార్, నాకు కొంచెం ఇబ్బంది అంటే అది పద్ధతి. ఎమోషనల్గా అయిపోతే సమస్యలకు పరిష్కారం అవ్వదు. చాలా ఆలోచనతో చేయాలి ఏదైనా సరే. దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే పార్టీ మేమందరం కూర్చొని ఏం లేదు, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఒక పార్టీ కార్యక్రమం మేము అనుకుంటున్నాం మా ఊళ్ళో అన్యాయం జరుగుతుందంటే స్పాంటేనియస్గా జరగాల్సినవి కొన్ని ఉంటాయి. కానీ ఉదాహరణకి ఇప్పుడు మన సోమశిల ప్రాజెక్ట్ మా ఆత్మకూరులో ఉంది, మేము నీళ్లు తోడుకు పెట్టుకోలేకపోతే మీరు ఇండివిజువల్గా చేస్తే ఏమైపోతుందంటే రేపు పొద్దున మీకు ఏమైనా కష్టం వచ్చింది, ఒక పొరపాటు చేశారు, ఒక తప్పు జరిగింది, అది అందరి దృష్టిలోకి తీసుకొచ్చి నాకు ఈ సమస్య ఉంది, మేము ఈ పోరాటం చేస్తున్నాం, నాకు మీ సహకారం కావాలంటే అప్పుడు అందరం కలిసి ఆలోచిస్తాం దీని కష్ట నష్టాలు ఏంటి, ఎలా తీసుకుందాం, ఒకవేళ మనోడికి ఏదైనా కష్టం వస్తే మనం ఎలా ముందుకు ఎలా చేయాలి, లీగల్ హెల్ప్ ఎలా చేయాలి, పోలీస్ వ్యవస్థ ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా ఇండివిజువల్గా వెళ్ళిపోతే ఒకసారి మా అనుమతి లేకుండా వెళ్ళిపోతే రేపు పొద్దున సమస్య వచ్చినా మా దృష్టిలో లేదు. మాకు ఒక ఉమ్మడి కార్యాచరణ ఉంటుంది, మాకు ప్రణాళిక ఉంటుంది, ఏ సమస్యను ఎంతలో తీర్చాలి, ఎప్పుడు తీర్చాలని, ఎప్పుడు దాన్ని పోరాటం చేయాలని సమయం సందర్భం ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మాట. ఎందుకంటే పార్టీ నిర్మాణం ఒక్క రోజులో జరిగేది కాదు. ఒక పార్టీ 150 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని చాలాసార్లు జనసేన టైంలో ఫార్మేషన్ టైం తిడుతూ ఉండేవాళ్ళు. మరి అలాంటి పార్టీ ముక్కలుగానే తగ్గిపోయింది. అలాగే ఓటములు గెలుపులు చిన్నగానే ఉంటాయి ఎప్పుడు. అందుకని ప్రతి అడుగు కూడా చాలా ముఖ్యమైనది. జనసేన ఎదగాలి అంటే ప్రతి ఒక్కరు కూడా కొంత డిసిప్లిన్ కావాలి, దీనికి ఒక క్రమశిక్షణ కావాలి. దయచేసి దీన్ని ముందస్తుగా మేమందరం చాలా బలమైన ప్రణాళికతో ఉన్నాం. దయచేసి మీరు అందరూ కూడా సహకరించవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముగించబోయే ముందు నాకు ఇష్టమైంది రెండు ఇవి చిన్నప్పుడు మనందరం చదువుకున్న కథే. ఓ తండ్రి కొడుకులు కొట్టుకుంటా ఉంటే ఒక కర్ర ముక్క ఇచ్చి ఇంత పుల్లలు ఇచ్చి ఇరుచురా అంటే ఇరుస్తాడు, ఇరిగిపోద్ది. రెండు ఇచ్చి ఎరుగురా అంటే ఇరుస్తాడు. ఒక కట్టె పుల్లలు ఇచ్చి ఎరుగురా అంటే ఎరవలేడు. అంటే కలిసి ఉంటే మనకుండే బలం వేరు, విడివిడిగా ఉంటే మనకు అంటే ఇంగ్లీష్లో యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. కలిసి ఉంటే బలం, ఎవరికాలం విడివిడిగా ఉంటే మీరు పోతారు, దాంతోపాటు పార్టీని కూడా వీకెన్ అయిపోద్ది. కానీ ఒక్కటి మటుకు చెప్తున్నాను, మీరు ఎంత వీకెన్ అయినా కానీ పవన్ కళ్యాణ్లోని స్పిరిట్ని అయితే మీరు చంపలేరు. అది మటుకు గుర్తుపెట్టి నేను చాలా బలంగా నిలబడతాను. అలాగే నెల్లూరులో సెయింట్ జోసెఫ్ స్కూల్లో మా తెలుగు టీచర్ చెప్పిన పాఠం కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఎందుకు చాలా అవసరం ఈ రెండు, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. ఇదొకటిను 3 కాళ్ళ ముదసిలి అని చెప్పి ఒక కథ ఉండేది. ఒక రాజు గుర్రం మీద వేటకెళ్ళి తిరిగి వస్తూ ఉంటే దారిలో ఒక రహదారిలో ఒక ముసలాయన చాలా చావు బతుకుల్లాగా ఉండంటే ఓపిక కూడా లేనైనా ఒక మామిడి టెంక నాటుతూ ఉంటాడు. పక్కన ఆయన మనోడు కూడా ఏదో సహాయం చేస్తూ ఉంటాడు. ఆ రాజు సైన్యాధిపతి చూసి చాలా వెటకారంగా నవ్వి, ఎరా ముసలోడా, కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్నావు, నీకు ఎంత ఆశరా ఈ మామిడి టెంక వేస్తే ఇది చెట్టు పెరిగి నువ్వు కాయలు తినేద్దామని అంటే ఆయన అనేది ఒకటి, నా కోసం కాదయ్యా, నా మనవడి తరం కోసం నాటుతున్నాను. సో జనసేన ఏమి చేసినా ఆ రోజు నాకు ఎంత లోపలికి వెళ్ళిపోయిందంటే ఆలోచన, ఈరోజు నేను చేస్తున్నా నాకు ఎంత ఉపయోగపడుతుందో లేదో తెలియదు, కానీ నా భావితరాలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో నేను జనసేన స్థాపించి దానికి మీ సహకారం కావాలి, అర్థం కావాలి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.